వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. నేను మీ పద్మజ. ఈరోజు నేను కొబ్బరి కారం చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. దీనికోసం ఒక 4 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు కల్లుప్పు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకున్నాను, ఒక కొబ్బరి చిప్ప, 100 గ్రాములు ఉంటాయి ఎండుమిరపకాయలు. వీటిని బాగా ఎండలో ఎండబెట్టేసుకొని తొడాలు తీసేసుకొని బాగా ఎండలో ఎండబెట్టేసుకున్నాను. ముందుగా మిక్సీలో ఈ కొబ్బరినంతా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని 2 రూపాయలుగా వేసేసుకుంటాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు సగం ముక్కలు వేసేసుకొని సగం ఎండుమిరపకాయలు వేసుకొని 2 వాయిలుగా వేస్తున్నాను కదా, అందుకని హాఫ్ వేస్తున్నాను. వేసుకొని కొంచెం మిక్సీ కచ్చాబచ్చాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల జీలకర్ర, ఇది 1 స్పూన్ దీంట్లో వేస్తున్నాను. 1 స్పూను కల్లుప్పు వేసేసి ఒకసారి మిక్సీ తిప్పేసుకోవాలి. ఇంకొకసారి మిక్సీ తిప్పేసుకోవాలి. కొంచెం 2 వెల్లుల్లిపాయలు కదా, 1 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసింది వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ మిగిలినవి కూడా వేసేసుకొని మిగిలిన ఎండుమిరపకాయలు వేసుకొని కొబ్బరి ముక్కలు వేసేసుకొని జీలకర్ర కల్లుప్పు వేసుకొని ముందు కొంచెం కచ్చాపచ్చాగా తిప్పేసుకొని తర్వాత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకొకసారి మిక్సీ తిప్పేసుకుంటే కొబ్బరి కారం రెడీ అవుతుంది. ఇది వేపుడు కూరల్లోకి బాగుంటుంది. అన్ని వెజిటబుల్ ఫ్రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇది కనుక ఇంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫ్రైలు చేసుకునేటప్పుడు వేసేసుకుంటే కర్రీస్ మనకి ఈజీగా అయిపోతాయి. కొబ్బరి కారం అన్ని వేపుడు కూరల్లోకి బాగుంటుంది. ఇది కొంచెం ముద్దపప్పు చేసుకొని కొంచెం కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి కారం రెడీ అయింది. ఉప్పు సరిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.